హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రియాక్ట్ జే సిరీస్. ఇవాళ మనం ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో చూద్దాం. అండ్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ బికాస్ రియాక్ట్లో మనం ఇంటరాక్టివ్ యూఐ క్రియేట్ చేయాలంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ కంపల్సరీగా తెలియాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, వాట్ ఈస్ ఈవెంట్? ఈవెంట్ అంటే ఒక యూజర్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అమెజాన్ పేజ్ ఓపెన్ చేసుకుందాం. ఇందులో మనం ఏం ఓపెన్ చేయడానికైనా మనం కర్సర్ మూవ్ చేస్తాం, బటన్ క్లిక్ చేస్తాం, ఫామ్ సబ్మిట్ చేస్తాం అండ్ టెక్స్ట్ బాక్స్లో టైప్ చేస్తాం. సో వెన్ ఎవర్ యూజర్ ఇంటరాక్ట్స్ విత్ వెబ్ పేజ్, దట్ ఈస్ కాల్డ్ అన్ ఈవెంట్. రియాక్ట్లో ఈ ఈవెంట్స్ని క్యాప్చర్ చేసి రెస్పాన్స్ చేయడానికి ఈవెంట్ హ్యాండ్లర్ మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఈవెంట్ హ్యాండ్లింగ్? ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే వెన్ ఏ యూజర్ పర్ఫార్మ్ యాక్షన్ లైక్ క్లిక్ ఆర్ టైప్, వీ రైట్ ఏ ఫంక్షన్ దట్ విల్ హ్యాండిల్ ద ఈవెంట్. యూజర్ లైక్ చేస్తే అలర్ట్ మెసేజ్ చూపించడం, దట్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో యూజువల్లీ మనం HTMLలో ఇలా రాస్తాం: బటన్ ఆన్ క్లిక్, హ్యాండిల్ క్లిక్, క్లిక్ మీ బటన్. ఇందులో ఆన్ అంటే ఈవెంట్ లిజనర్ స్టార్ట్ అయిందని మీనింగ్, క్లిక్ అంటే యూజర్ మౌస్ క్లిక్ చేయడం. సో ఇందులో హ్యాండిల్ క్లిక్ బ్రాకెట్స్ ఉంది కదా, అది ఫంక్షన్. సో ఆన్ క్లిక్ అంటే వెన్ యూజర్ క్లిక్ ఫంక్షన్ రన్ అవుతుంది, అంటే ఎప్పుడైతే యూజర్ బటన్ మీద క్లిక్ చేస్తాడో ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. ఇప్పుడు సేమ్ సింటాక్స్ మనం రియాక్ట్లో చూద్దాం. బటన్ ఆన్ క్లిక్, కర్లీ బ్రాసెస్లో హ్యాండిల్ క్లిక్, క్లిక్ మీ. రియాక్ట్లో ఈవెంట్ నేమ్ ఆల్వేస్ క్యామెల్ కేస్లో స్టార్ట్ అవుతుంది. లైక్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్. ఇవి ఇందులో ఫస్ట్ సి అంటే ఆన్ క్లిక్లో సి క్యాప్స్లో ఉంది, మళ్ళీ ఆన్ చేంజ్లో సి క్యాప్స్లో ఉంది. సో ఇలానే ఆన్ సబ్మిట్, ఆన్ ఎస్లో కూడా ఎస్ కూడా క్యాపిటల్లో ఉంది. అండ్ రియాక్ట్లో ఫంక్షన్స్ని మనం స్ట్రింగ్గా ఇవ్వము, డైరెక్ట్ ఫంక్షన్ని రెఫరెన్స్గా ఇస్తాము. కర్లీ బ్రాసెస్ ఎందుకంటే రియాక్ట్ JSXలో జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి కర్లీ బ్రాసెస్ యూజ్ చేస్తాం. నార్మల్గా ఫంక్షన్ డిఫరెంట్ టైప్స్లో రాస్తాం, లైక్ కోడ్ సిచ్యువేషన్ డిపెండ్స్. ఇప్పుడు మనం 4 డిఫరెంట్ ఫంక్షన్స్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఒక నార్మల్ ఫంక్షన్, సెకండ్ యారో ఫంక్షన్, థర్డ్ ఇన్లైన్ యారో ఫంక్షన్ అండ్ లాస్ట్ అనానిమస్ ఫంక్షన్. సో ఇందులో ఫస్ట్ నార్మల్ ఫంక్షన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం ఫస్ట్ ఒక నార్మల్ ఫంక్షన్తో ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం. దానికన్నా ముందు మన యాప్ క్రియేట్ చేసుకుందాం. npm create void @latest. Event handling. React, JavaScript, Node.js. మన యాప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఒక నార్మల్, మనం చెప్పాం కదా 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని. ఫస్ట్ నార్మల్ ఫంక్షన్తో ట్రై చేద్దాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ డెమో. ఇందులో మన సోర్స్, ఈ సోర్స్లో మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుందాం. కాంపోనెంట్లో ఫస్ట్ ఒక అమెజాన్ది ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం, యాడ్ టు కార్ట్ లాగా. సో ఫస్ట్ RFC, ఇక్కడ ఫ్రాగ్మెంట్స్. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, ఒక నార్మల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మనం ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఇది ఒక ఫంక్షన్. ఇక్కడ మనం ఒక అలర్ట్ మెసేజ్ పంపిద్దాం. నెక్స్ట్, ఇదేంటంటే ఇది ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్. మన రియాక్ట్ కాంపోనెంట్లో మనం బటన్ క్లిక్ చేసినప్పుడు పాపప్ చేస్తుంది అలర్ట్. సో ఇక్కడ మనం కోడ్ రాసుకుందాం. ఒక డివ్ ట్యాగ్ తీసుకుందాం. డివ్ ట్యాగ్లో ఒక h1 ట్యాగ్ తీసుకుందాం, లైక్ అమెజాన్ ప్రోడక్ట్ అని రాసుకుందాం. సో నెక్స్ట్ ఒక p ట్యాగ్, ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం బటన్ క్రియేట్ చేద్దాం.
యాడ్ టు కార్ట్. మనం ఈ బటన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనం ఈ ప్రోడక్ట్ మన కార్ట్లో యాడ్ అయిపోవాలి. ఆ మెసేజ్ మనకి అలర్ట్ మెసేజ్లో చూపించాలి. సో ఇక్కడ బటన్ ఆన్ క్లిక్, ఇది క్యామెల్ కేస్, అండ్ ఇందులో మన ఫంక్షన్ ఇక్కడ ఇచ్చుకుందాం, యాడ్ టు కార్ట్. సో ఇప్పుడు మనం ఇది మన app.jsxలో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇది క్లియర్ చేసేయండి RFC, అండ్ ఇది కూడా క్లియర్ చేసేయండి. మన app.jsxలో ఒక ఫ్రాగ్మెంట్ తీసుకుందాం, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం, యాడ్ టు కార్ట్. సో చూడండి, ఇది ఒక ప్రోడక్ట్. ఎప్పుడైతే మనం యాడ్ టు కార్ట్ చేస్తామో ఐటమ్ యాడ్ టు కార్ట్. ఓకే, ఇలా యాడ్ టు కార్ట్, ఐటమ్ యాడెడ్ టు కార్ట్. ఎప్పుడైతే యూజర్ యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తాడో ఈ బటన్ మీద, అయితే మన ఫంక్షన్ రన్ అవుతుంది. లైక్ ఆన్ క్లిక్ యాడ్ టు కార్ట్, ఇది ఫంక్షన్ రెఫరెన్స్ పాస్ చేస్తుంది. ఇది ఆన్ క్లిక్ అనేది మనకి ఫంక్షన్ రెఫరెన్స్ పాస్ చేస్తుంది. సో యూజర్ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తాడో రియాక్ట్ ఫంక్షన్ కాల్ చేస్తుంది అండ్ అలర్ట్ మెసేజ్ చూపిస్తుంది. మనం చూసాం కదా ఇప్పుడు, లైక్ ఇలా యాడ్ టు కార్ట్ చేయగానే మనకి అలర్ట్ మెసేజ్లో చూపిస్తుంది మన అవుట్పుట్, ఐటమ్ యాడెడ్ టు కార్ట్ అని. ఓకే, సో నెక్స్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం యారో ఫంక్షన్ది షార్ట్ ఫామ్లో. నెక్స్ట్ కాంపోనెంట్లో ఇంకోటి క్రియేట్ చేద్దాం, ఇంకో ఫైల్. లైక్ ఏదో ఒక పేరు ఇద్దాం, యాడ్ టు కార్ట్ ఇద్దాం, కానీ స్మాల్, లైక్ పేరు ఇద్దాం RFC. ఫస్ట్ ఇది ఒక మన ఫంక్షన్. ఇప్పుడు మన కాంపోనెంట్లో మనం ఒక ఫంక్షన్ డిక్లేర్ చేద్దాం, యాడ్ టు కార్ట్ యూజింగ్ అన్ యారో ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో ఫంక్షన్ రన్ అవుతుంది. అయితే మనం ఒక కాన్స్ట్ తీసుకున్నాం, ఒక వేరియబుల్ యాడ్ టు కార్ట్. యారో ఫంక్షన్ అంటే ఈక్వల్స్ టు ఫంక్షన్, మన యారో, ఇదేమో ఫంక్షన్ అండ్ ఇదేమో యారో. సో యారో ఫంక్షన్. ఇప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకుందాం. ఇందులో అలర్ట్ మెసేజ్ ఐటమ్ యాడెడ్ టు కార్ట్. సో మనం ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో ఆ ఫంక్షన్ రన్ అవ్వాలి. అండ్ బటన్ మీద ఆన్ క్లిక్, ఎప్పుడైతే క్లిక్ చేస్తామో బటన్ మీద యాడ్ టు కార్ట్. సో ఈ ఫంక్షన్ మనం యాడ్ టు కార్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, అక్కడ నుండి మనం రెఫరెన్స్లో పాస్ చేసుకోవాలి. సో ఇది మన ఫంక్షన్, అయితే మనం ఇక్కడ రెఫరెన్స్తో పాస్ చేసుకోవాలి. సో ఒకసారి మనం ఇది రన్ చేసి చూద్దాం. ఫస్ట్ మన app.jsx దీన్ని కామెంట్ చేసి ఫ్లిప్కార్ట్. ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ ఉంది యాడ్ టు కార్ట్ బటన్. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఐటమ్ యాడెడ్ టు కార్ట్. ఇది చాలా సింపుల్. లైక్ చూడండి, ఈ షార్ట్ ఫామ్లో చూడండి, ఇది ఎలా రాసాం మనం, ఫంక్షన్ యాడ్ టు కార్ట్ అలర్ట్ మెసేజ్ చూపించాము. ఇది మన నార్మల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. సో ఇది ఫ్లిప్కార్ట్లో మనకి ఇది ఒక యారో ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్, దాని పక్కన యారో, షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని చెప్తారు దీన్ని. యారో ఫంక్షన్ అంటే ఇది ఒక మోడర్న్ ఫంక్షన్, సింటాక్స్ యూజింగ్ యారో. అండ్ యారో ఫంక్షన్ ఈజ్ ఏ షార్టర్ వే టు రైట్ ఏ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. మీరు మరి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీకు అర్థమైపోతుంది అసలు యారో ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది. అది మన జావా స్క్రిప్ట్లో ఉంటుంది కదా, కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇలా మనం ఒక యారో ఫంక్షన్ రాసుకుంటాం. సో మనం నెక్స్ట్ ఇన్లైన్ యారో ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం.
సో ఇది ఒక యారో ఫంక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇన్లైన్ యారో ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకో యాప్ క్రియేట్ చేసుకుందాం మనం, లైక్ కాంపోనెంట్లో ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఈసారి మీషో అని పెడదాం. సో ఇందులో ఆర్ఎఫ్సి. ఇక్కడ ఏంటంటే మనం ఇన్లైన్లో యారో ఫంక్షన్ రాసుకోవచ్చు. అంటే చూడండి, ఒక బటన్ తీసుకుందాం. ఆ బటన్కి జస్ట్ యాడ్ టు కార్ట్ అని ఇద్దాం. ఇప్పుడు ఈ బటన్లో మనం ఒక చిన్న ఆన్ క్లిక్ ఫంక్షన్ అండ్ యారో ఫంక్షన్. ఇది ఒక యారో, ఇది ఫంక్షన్ యారో ఫంక్షన్ అలర్ట్ ఐటమ్ యాడెడ్ టు కార్ట్. సో ఇది ఒక జేఎస్ఎక్స్ ఆన్ క్లిక్లో ఒక జేఎస్ఎక్స్ ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్ అండ్ ఇది యారో. సో యారో ఫంక్షన్ సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేయడం బెటర్, బికాస్ ఇన్లైన్ ఫంక్షన్ కాబట్టి. అండ్ చిన్న చిన్న కోడ్లో మాత్రమే, లాజిక్స్లో మాత్రమే యూజ్ చేస్తాం, పెద్ద లాజిక్లో యూజ్ చేయలేం. సో ఇది ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసే ముందు యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఇది కామెంట్ చేసేసి మీషో. ఇప్పుడు చూడండి, ఇదే యాడ్ టు కార్ట్. సరే, అది కన్ఫ్యూజ్గా ఉందే, మళ్ళీ ఒక వేరే పేరు మార్చుకుందాం. యాడ్ టు కార్ట్ తీసేసి చూడండి, ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేయగానే ఐటమ్ యాడెడ్ టు కార్ట్. ఒక చిన్న షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ చూడండి, మనం యాప్ డాట్ జేఎస్లో మనం ఫ్లిప్కార్ట్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి అందులో యారో ఫంక్షన్ రాసాం. సో ఇది ఇన్లైన్ యారో ఫంక్షన్. జస్ట్ ఒక బటన్ మీద ఆన్ క్లిక్ చేసి యారో ఫంక్షన్ షార్ట్గా ఒక ఫంక్షన్ రాసిన, నార్మల్ ఫంక్షన్ రాసిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న యారో ఫంక్షన్తో ఇన్లైన్లో మనం ఒక చిన్న లాజిక్ రాసేయచ్చు. సో మనం నెక్స్ట్ ఒక అనానిమస్ ఫంక్షన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీని మీద కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, సో మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఫైల్ అనానిమస్ ఫంక్షన్, లింక్ ఇట్ అని ఒక నేమ్ ఇద్దాం. ఆర్ఎఫ్సి. అనానిమస్ ఫంక్షన్ అంటే నేమ్ లేకుండా ఫంక్షన్ క్రియేట్ చేయడం. అండ్ ఇది క్రియేట్ చేసిన ఫంక్షన్ రీయూజ్ చేయలేము, ఓన్లీ వన్ టైం. అంటే రియాక్ట్లో డైరెక్ట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే సింపుల్ అండ్ వన్ టైం లాజిక్ ఉంటే ఆ టైంలో మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ తీసుకుందాం. ఈ బటన్ అయితే ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అయితే అప్పుడు మనకు అలర్ట్ మెసేజ్ రావాలి. కానీ ఆ అలర్ట్ మెసేజ్ మనం బటన్ లోపల రాసుకోవాలి. లైక్ ఇప్పుడు క్లిక్ మీ ఆన్ క్లిక్, ఇక్కడ ఫంక్షన్ జేఎస్ఎక్స్లో ఒక ఫంక్షన్ అండ్ ఫంక్షన్ ఓపెన్ చేసి జేఎస్ఎక్స్ అలర్ట్, ఇందులో ఐటమ్ యాడెడ్. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం మనం. క్లిక్ మీ, ఎప్పుడైతే క్లిక్ చేసామో ఐటమ్ యాడెడ్. చూడండి, ఇది షార్ట్ ఫంక్షన్ అన్నట్టు. జస్ట్ ఒక బటన్ మీద ఆన్ క్లిక్, మనకి ఫంక్షన్కి ఏం సపరేట్ నేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయో ఆ టైంలో మనం ఇది యూజ్ చేసుకోవాలి. జస్ట్ ఫంక్షన్ అలర్ట్ ఐటమ్ యాడెడ్ అండ్ క్లిక్ మీ. ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. సో చూసారు కదా, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్. సో ఫ్రెండ్స్, ఇలా రియాక్ట్లో ఈవెంట్ కాన్సెప్ట్ చాలా ఈజీగా అవుతుంది వన్స్ యూ ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్. నెక్స్ట్ టైం వెన్ యూ బిల్డ్ ప్రాజెక్ట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్లోన్, ఈ ఈవెంట్స్ యూజ్ చేసి మనం ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పింక్ చేయండి.